నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును. ఆ వాక్యంలోని విషయాలు నాడు వారికే కాదు, నేడు మనకు ఎలాగ వర్తిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం అందరం ఆశించేది అదే. ప్రస్తుత దినాలలో మరి ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు తన సేవకుడైనటువంటి దైవజనులు భగత్ సింగ్ గారిని ఆయన ప్రత్యేకంగా పిలిచి ఒక విశేషమైన సాధనం అంటే మనం ఆయన్ని హెచ్చించడం అనేది కాదు, కానీ అయితే భగత్ సింగ్ వారు ఆయన హీ వాజ్ ఏ యూనిక్ పర్సన్, స్పెషల్లీ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ గాడ్, టు ఇంపార్ట్ దిస్ రెవల్యూషన్ ఇన్ టు మెనీ లైఫ్స్. ప్రత్యేకంగా దైవజనులు భగత్ సింగ్ గారు సంఘము దాని సంబంధమైన ప్రత్యక్షతను గూర్చి ప్రభు వలన పొంది అనేకుల జీవితాలలో ఈ ప్రత్యక్షతను చొప్పించేందుకొరకైనా కారణముగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే తను ఒక ప్రత్యేకమైన సాధనం అని అంటున్నాను. నేనడమే కాదు, దైవ సేవకులు దైవజనులు బిల్లీ గ్రహం గారు భగత్ సింగ్ గారిని చేసిన కామెంట్. ఏం కామెంట్ చేశాడు? బిల్లీ గ్రహం గారిని గురించి లోకమంతా చెప్పేది ఏమిటి అంటే ది గ్రేట్ ఎవాంజలిస్ట్. అవును, నిజమే. అయితే ఆ గ్రేట్ ఎవాంజలిస్ట్ he spoke about Bhakt Singh saying like this, I am only an evangelist. In the whole wheel there will be some certain number of spokes. అంటే మనకు బండి చక్రం తెలుసు, కొన్ని ఏమంటారు లాకులు అంటారు వాటిని. అయితే వాటిలో నేను ఒక్క లాకునే, ఒక్క స్పోక్. బట్ భగత్ సింగ్ all the spokes belongs to him. Like he as the ministry of all whole wheel చక్రమంతా అది భగత్ సింగ్ గారి పరిచయం అని కామెంట్ చేసి, అందుకని నేను ఆ మాట వాడాను. అయితే ఇది ప్రభు అయిన దేవుడే కనుక ఇప్పుడు ఆ రోజు ఇశ్రాయేలుకు, ఆ జనాంగానికి, ఆ రాజ్యానికి దావీదు ఎలాంటి వాడు? ఈ శతాబ్దంలో, ఈ కాలంలో, నూతన నిబంధన కాలంలో ప్రభు అయిన దేవుని కార్యాలలో సోదరుడు దైవజనులు భగత్ సింగ్ గారు అలాంటి వాడు. కనుక ఈ రోజున దావీదుతో కూడా ఆయన పేరు కూడా పెడితే ప్రభు అంటాడు నా నిమిత్తం, తర్వాత నేను ఏర్పరచుకున్న దావీదు, నేను ఏర్పరచుకున్న భగత్ సింగ్ గారి నిమిత్తం. అదే సమయంలో వారికి ప్రత్యక్షించి ఇశ్రాయేల్ జనాంగం మీద దావీదును కాపరిగా రాజు. అలాగే ఈ ప్రత్యక్ష దర్శనం తేవడానికి దైవజనుడు నేను ఏర్పాటు చేసుకునేది రప్పించి మిమ్మల్ందరినీ సంఘముగా కట్టిన మీ నిమిత్తం ఈ పట్టణమును కాపాడి ఏం చేస్తానన్నాడు? రక్షిస్తానన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు, దాని ఫలాన్ని మనం కూడా అనుభవించి రుచించదముగా కానీ